విపరీతార్థ ప్రహసనం. తెనాలి రామకృష్ణ కథ. ఒకనాటి కవితాగోష్ఠిలో విపరీతార్థ ప్రహసనం మీద చర్చ జరిగింది. ఎప్పుడో కానీ కవితాగోష్ఠుల్లో స్వయంగా పాలు పంచుకోని తాతాచార్యులు వారు ఆనాడు ఆ గోష్ఠిలో పాల్గొన్నారు. తాను శ్రీ వైష్ణవుడైనందున శైవులను కించపరిచే విధంగా విఘ్నేశ్వర స్తవం చదివి దానికి విపరీతార్థం చెప్పారు ఇలా: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం అంటే తెల్లని బట్టలు మోసేది. విష్ణువు అంటే సర్వవ్యాపితమైనది, అనగా ఎక్కడ చూసినా అక్కడ కనిపించేది. శశివర్ణం అంటే తెల్లని రంగు కలది. చతుర్భుజం అంటే 4 భుజములనబడే కాళ్ళు కలది. ప్రసన్నవదనం అంటే ప్రశాంతమైన ముఖం కలది. ఇట్టి లక్షణములు గల దానిని జాయేత్ అంటే ధ్యానిస్తున్నాను. సర్వ విఘ్నోపశాంతయే అంటే సమస్త విఘ్నములు శాంతించుట కొరకు, అంటే ఇన్ని లక్షణాలు గల గార్ధవాన్ని అంటే గాడిదని దేవుడిగా భావించి పూజిస్తున్నాను అంటూ వారు నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు. వారి దృష్టిలో వారి దేవుడికి గాడిదకి తేడా లేదు అని విపరీతార్థం చెప్పారు తాతాచార్యులు వారు. సభలో ఒక్కసారిగా హాకారాలు చెలరేగాయి. సూరన్న గారు మండిపడుతూ, విఘ్నేశ్వరుని మీద చెప్పబడిన ఈ శ్లోకమునకు గాడిద పరంగా అర్థం చెప్పి తగలట్టారేమిటండి అని అర్చారు. దూడ్చెట్టు గారు కల్పించుకుని, ఎంత వైష్ణవులైతే మాత్రం ఇతరుల ఇష్టదైవాన్ని ఇలా అవమానిస్తారా మీరు? ఇందులో మీ విష్ణువు, ఆయన గారి చతుర్భుజాలు కూడా ఉన్నాయన్న ఇంకితం కూడా లేకపోయిందా తమకు అంటూ హుంకరించారు. ఆ వివాదం మరింత ముదురుతోందని గ్రహించి రామకృష్ణుడు లేస్తూ, శాంతి శాంతి అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. పెద్దలందరూ శాంతించి నా విన్నపాన్ని ఆలకించాలి. తాతాజీ వారి విపరీతార్థంలో ఒకంత యథార్థం ఉంది. ఇది విఘ్నేశ్వరుని మీద కాకుండా గాడిద మీద చెప్పిన శ్లోకమే. పూర్వం వైష్ణవాంశ సంభూతులైన శ్రీకృష్ణుల వారు పుట్టినప్పుడు వసుదేవుడు ఆయన్ని రేపల్లకి తరలిస్తూ ఉండగా ఒక గాడిద అరిచింది. దాని అరుపు వల్ల తనకి కార్యభంగం అవుతుందన్న భయంతో వసుదేవుడు ముందుగా ఈ శుక్లాంబరధరం అని గాడిద స్తవం చేసి దాని కాళ్ళు పట్టుకున్నాడు. ఇంత పెద్ద స్తోత్రం చేయటం చేతనే గాడిద నోరు మూసుకుంది. శ్రీ వైష్ణవుడి పరువు దక్కింది. గాడిదను కూడా దేవుడితో పోల్చిన ఘనత ఇలా మన తాతాచార్యుల వారికే దక్కింది అన్నాడు రామకృష్ణుడు. అంతే, సభాసదులందరూ హర్షధ్వానాలు చేస్తూ ఉంటే తాతాచార్యుల వారి మొహం ఆడిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.